సార్ ఇప్పుడు పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉంటున్నారు, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్స్ అనేవి లీడ్ చేస్తున్నారు, చిరాకులలో గొడవలు కాస్త డివోర్స్ దాకా వెళ్తున్నాయి. సో అలా అవ్వకుండా అంటే ఎంతో సంతోషంగా లవ్ మ్యారేజ్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ కూడా ఇష్టంగా చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు, కానీ ఫెయిల్యూర్ అవుతారు. అలా ఫెయిల్ అవ్వకుండా వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో సక్సెస్ని చూడాలి అంటే కపుల్స్ ఏం చేయాలంటారు, ఏ విధమైన రెమెడీస్ని ఫాలో అవ్వాలంటారు, మీ మాటలో చెప్పండి. జీవితంలో భార్యాభర్తలకి అన్ని రకాల సమస్యలకి ఏకైక పరిష్కారం మరుమాంగళ్య ధారణ. మరుమాంగళ్య ధారణ అనేది మీ జీవితంలో ఒక కొత్త రకమైన సంతోషాన్ని అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు పురాణాల్లో కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వినాయకుడు ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళకు మళ్ళీ మ్యారేజ్ చేశాడండి, రీమ్యారేజ్ చేశాడు. ఎప్పుడైతే రీమ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళ జీవితం అన్యోన్యంగా ఉంటుంది, అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతారనే ఉద్దేశంతోనే వినాయకుడు చేశాడు. అప్పటి నుంచి వాళ్ళు చాలా బాగున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే భార్యాభర్తలు మీ వైవాహిక జీవితంలో గొడవలు ఉన్నా, అనేక ఆర్థిక కష్టాలు ఉన్నా, నష్టాలు, అప్పులు, ఓటములు, భయాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉన్నా మీరు మళ్ళీ మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా మళ్ళీ మీ కుటుంబంలో మీరు మంచి స్థాయిని అనుభవించవచ్చు. చాలామంది తల్లిదండ్రుల పిల్లలు మీరు చూడండి, వాళ్ళ లైఫ్లో సరిగా సెటిల్ కారండి. కెరియర్ పరంగా చూసుకున్నప్పటికీ మీ పిల్లలు గనక ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో సెటిల్ కావడం లేదంటే తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్ కూడా పిల్లల మీద ఉంటుందండి. 100% అండి. తల్లిదండ్రుల యొక్క మ్యారేజ్ డేట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్లకు పుట్టే సంతానం కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మంచి డేట్లో పిల్లలు పుడతారు. అందుకోసం ఇటువంటి అవరోధాలు మీకు ఎవరికైనా ఉంటే మీరు కూడా మరుమాంగళ్య ధారణ చేసుకోవచ్చు. మరుమాంగళ్య ధారణ ఎవరెవరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లిళ్ళు అయిన వాళ్ళు చేసుకోవాలి. కొంతమందికి సార్ కొత్త జంట చేసుకోవాలా లేకపోతే వాళ్ళనే చేసుకోవాలని అడుగుతారు. ఇప్పుడున్న భార్యాభర్తలే మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలండి. ఇది ఒక సైంటిఫిక్ వేలో ఉంటుంది. ఎవరెవరు చేసుకోవాలి? ఎవరైనా సరే ఏ మంత్లో అయినా సరే 4వ తేదీలో పెళ్ళైన వాళ్ళు, అంటే 4వ నంబర్ సిరీస్ అంటే రాహుకి సంబంధించిందండి. రాహు అంటేనే మనకు స్ట్రగుల్స్, అంటే అవరోధాలు, అడ్డంకులు, ఆర్థిక సమస్యలు అన్నింటినీ 4 నంబర్ మ్యారేజ్ డేట్ ఇస్తుంది. అంటే 4, 13, 22, 31 ఇవి చాలా 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 ప్రమాదకరమైన పెళ్లి తేదీలు. కాబట్టి వీటిలో పెళ్ళైన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి మరుమాంగళ్య ధారణ. అదేవిధంగా 8వ నంబర్ సిరీస్ అండి శని. 8 నంబర్ అంటేనే స్లో ప్లానెట్. 8వ నంబర్లో మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ 7, 16, 25లలో పెళ్ళైన వాళ్ళు కూడా మరుమాంగళ్యం చేసుకోవచ్చు. మనము చాలా వరకు వీడియోలలో కానీ పత్రికల్లో కానీ న్యూస్లలో చూస్తూ ఉంటాం, పెళ్ళికి వచ్చే వాళ్ళు యాక్సిడెంట్ అయిందని, పెళ్లి మండపంలోనే అమ్మాయో అబ్బాయో చనిపోయాడని, పుట్టిన తర్వాత పిల్లలు చనిపోతున్నారని, ఇటువంటివన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ ఇటువంటి నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయిన వాళ్ళే. కాబట్టి మీ మ్యారేజ్ డేట్ కనుక 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26, 5, 14, 23 తేదీలలో పెళ్ళైనా కూడా మీరు మరుమాంగళ్యం చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు చాలా సక్సెస్ని అందుకుంటారండి. కొంతమంది అంటారు సార్ మాకు ఏజ్ అయిపోయింది కదా చేసుకోవచ్చు అండి. 60 ఏళ్ల వాళ్ళు కూడా మళ్ళీ మీరు రీమ్యారేజ్ చేసుకోవచ్చు. మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరుమాంగళ్య ధారణ అనేది మీరు కేవలం తిరుపతిలో చేసుకుంటేనే వెరీ వెరీ సక్సెస్ఫుల్. మీరు ఎక్కడా చేసుకోవద్దు. తిరుపతి అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణం. మనకు ఈ భూమండలం మీదనే, ప్రపంచం మొత్తం ఈ భూమి మీద తిరుపతి వంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదండి.
ఎందుకంటే తిరుపతికి అంత ఆరా ఉంది, తిరుమల కొండకి. తిరుమల కొండ సాక్షాత్తు వైకుంఠమే అది. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆరా లెవెల్స్ ఉన్న ప్లేస్లో గనక మళ్ళీ మీరు రీమ్యారేజ్ చేసుకొని మీ జీవితాన్ని ప్రారంభిస్తే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చాలా మంది స్త్రీలు అడిగే క్వశ్చన్ ఏమిటంటే, సార్ ఇప్పుడు ఆల్రెడీ మాకు మంగళసూత్రం ఉంటుంది కదా, ఆ మంగళసూత్రము ఆ మెట్టెలు ఏం చేయాలి అని అడుగుతారు. ఎప్పుడైతే మేము అక్కడ తిరుపతిలో మీకు మరుమాంగళ్యం చేయిస్తామో, మరుమాంగళ్యం చేయించిన తర్వాత మీ దగ్గర ఉన్న మంగళసూత్రం కానివ్వండి, మెట్టెలు కానివ్వండి, ఒక గ్రీన్ క్లాత్లో వేసి ముడుపుగా కట్టించి శ్రీవారి హుండిలో మీతోనే వేయిస్తామండి. ఎందుకంటే మీ యొక్క మంగళసూత్రాన్ని, మెట్టెల్ని, మీ యొక్క 5వ తనాన్ని స్వామివారికి మీరు అర్పిస్తున్నారు. స్వామి, మా మ్యారేజ్లో దోషం ఉంది కాబట్టి ఈ దోషాన్ని మాకు తొలగించి మా జీవితంలో నూతన సంతోషాన్ని అందిస్తున్నారని, మా యొక్క జీవితాన్ని నీ పాదాల దగ్గర ఉంచుతున్నామని మనస్ఫూర్తిగా ముడుపును గనక హుండీలో వేసేటట్లయితే 100% మీ భవిష్యత్తు, మీ కుటుంబం యొక్క వంశాభివృద్ధి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు దీనికి ఎక్కువగా ఖర్చు ఏమి ఉండదండి. కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఒక 10 గ్రాముల గోల్డ్ అవసరం అవుతుంది. అది మంగళసూత్రాల కోసమే. 5 గ్రాముల మెట్టెలు, 5 గ్రాముల 2 మంగళసూత్రాలే మీకు అంతే ఖర్చు, అంతకంటే ఎక్కువ ఖర్చు ఏముండదు. అందుకోసం ఎవరైనా సరే ఈ 2025 సంవత్సరంలో చేసుకునే వాళ్ళు చాలా సమయం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. అది కూడా సెప్టెంబర్లో రాబోతుంది. సెప్టెంబర్ 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ ఎవరైనా చేసుకోవచ్చు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 1, 10, 19వ తేదీలలో చేసుకునే వాళ్ళు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి, మీకు చాలా సమయం ఉంది. కాబట్టి మీరు ఏదైనా బలమైన సంకల్పాన్ని మరుమాంగళ్యం ద్వారా కోరుకున్నారంటే 100% తీరుతుంది. మీ కోరికను నెరవేర్చే బాధ్యత సాక్షాత్తు ఆ తిరుమలేశ్వరుడే, ఆ వైకుంఠుడే చూసుకుంటాడు. కాబట్టి తిరుమల కొండ మీద ఆ శ్రీమన్నారాయణుడి పాదాల చెంత మీరు గనక చేసుకోగలిగితే సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉన్న అన్ని అవరోధాలను తొలగిస్తారు. మీ ఆర్థిక సమస్య కావచ్చు, సంతాన సమస్య కావచ్చు, వ్యాపార ఉద్యోగ ఒడిదుడుకులు కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావచ్చు, నరదృష్టి కావచ్చు, ఏదైనా కావచ్చండి. మళ్ళీ మీరు కొత్త జీవితాన్ని మరుమాంగళ్యం ద్వారా పొందబోతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి ప్రకృతిలో మనకు ఒక సమస్య ఉందంటే పరిష్కారం వెంబడే ఉంటుంది. కాబట్టి మరుమాంగళ్య ధారణ ద్వారా ఎవరైతే గతంలో మ్యారేజ్ అయిన వధువరులు గనక మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోగలిగితే 100% మంచి కుటుంబ జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. చాలామంది భార్యాభర్తలు ఎన్నో ఒడిదుడుకులు అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నింటినీ మీరు ఎదుర్కొని ముందుకు సాగాలి అంటే మీ జీవితంలోని అన్ని సమస్యలకి ఏకైక పరిష్కారం మరుమాంగళ్య ధారణ. మీ జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ మీకు మంచి జరగాలని, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా సార్ చెప్పింది. అండ్ న్యూమరాలజీ కన్సల్టేషన్ కోసం విశ్వక్సేన్ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఇతర డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.